మిత్రులకి నమస్కారం అండి. ఇది చూసారా, ఇది కొండపిండి ఆకు. కొండపిండి ఆకు ఉపయోగాలు మళ్ళీ 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 చెప్పుకుంటూనే ఉండాల్సిన పని లేదనుకుంటాను. మీకు కూడా బోర్ కొడుతుంది. కాకపోతే దీంతో మేము రుచిగా చట్నీ తయారు చేస్తాం. రుచిగా మనం గోంగూర పచ్చడి చేసుకున్నట్టు పచ్చడి తయారు చేసుకుంటాం. చాలా బాగుంటుంది. ఈ ఆకుని ఏ రకంగా వినియోగించినా కూడా టేస్ట్ ప్లస్ ఆరోగ్యము. ఇది కిడ్నీల్లో రాళ్ళని, గాల్ బ్లాడర్లో రాళ్ళని నెమ్మదిగా కరిగించి బయటకు తోస్తుంది. అయితే ఒక రోజులో మాత్రం జరగదు. కొన్ని రోజులు, వారానికి 2 రోజులు 3 రోజులు ఎప్పుడైనా తింటుండండి. దొరికినప్పుడల్లా తినండి కనీసం. లేని వాళ్ళు కూడా తినొచ్చు. దీని ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా కూడా చాలా ఉన్నాయి. మనకి అన్ని విటమిన్లు దొరుకుతాయి. హెల్త్ బాగుంటుంది. ఈ రకమైన ఆకుకూరలతో మనము తరచుగా పప్పో లేకపోతే చట్నీనో లేకపోతే ఒక గ్రీన్ టీనో చేసుకుని తాగడం చాలా 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 ఉత్తమం. సో ఇప్పుడు ఈరోజు మనం దీంతో ఈ ఆకు చాలా దండిగా చేసుకుంటామండి. మేము మొత్తం ఒకే రోజు అయిపోతుంది పచ్చడి. ఇంత ఆకుతో పచ్చడి తయారు చేస్తున్నాం. చాలా హెల్దీగా ఉంది ఈ ఆకు కూడా. బజార్లో దొరికింది. మాకు బుధవారం నాడు సంత చేస్తారు ఇక్కడ ఏఎస్ రావు నగర్లో. ఆ సంతలో దొరికింది. దొరికినప్పుడల్లా మేము ఇలాంటి ఆకులు తెచ్చి ఏదో ఒకటి పచ్చడో పప్పో లేకపోతే ఇంకేదన్నా ఏదో ఒకటి దీనికి సంబంధించిన వంటలు చేసుకుని తింటాము. సో ఈరోజు మనము పచ్చడి చేస్తాం. అంతకుముందు పప్పు చేసుకోవడం చూపెట్టాం. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. జస్ట్ లైక్ గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటామో అలా చేసుకుందాం. కావాల్సింది గోంగూరలో పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది కదా, అలాగే ఇది కూడా పచ్చి ఉల్లిపాయలు. కొంచెము మేము అన్నిట్లో నువ్వులు, వేరుశనగ గింజలు వాడతాం. ఎందుకు అంటే పెద్దవాళ్ళం, అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళకి కాల్షియం బాగా దండిగా కావాలి. ఈ రెండిట్లో కూడా కాల్షియము, మంచి ప్రోటీను ఉంటుంది. వీటిని ఉపయోగించి ఈ కొండపిండి ఆకుతో పచ్చడి లేకపోతే చట్నీ చేసుకుందాం. ఎలాగో చూద్దాం. ఒక స్పూన్ ఆయిల్ వేసామండి. ఇప్పుడు ఈ ఆకంతా వాడ్చుకుందాం. అంటే వేయించుకుందాం. వాడ్చుకుందాం కాదు, వేయించుకుందాం. సరే, వేగిపోయింది. అంత ఆకేస్తే రెండు ఎంత వచ్చింది, చాలా కొద్దిగానే వస్తుంది. నాకంటే ఒక దీంట్లో బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు మనం 2 స్పూన్ల నూనె వేసానండి. ఒక ఆవాలు తప్ప అన్ని కొద్ది కొద్దిగా, ఒక్కొక్క కొంచెమే. ఒక 10 మిరియాలు, కొద్దిగా ఒక స్పూను ధనియాలు, మినప్పప్పు ఒక స్పూను, పచ్చిశనగపప్పు ఒక స్పూను, జీలకర్ర ఒక అర స్పూను, కొద్దిగా మెంతులు కొంచెంగా, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఒక 10, ఒక అర స్పూన్ ఏమో పసుపు. ఒక నిమిషం చల్లారితే కానీ మిక్సీకి వేసేస్తున్నాం. ఫస్ట్ నువ్వులు, పల్లీలు, వేరుశనగ గింజలు వేసేసుకుందాం. కొద్దిగా మెదిగిన తర్వాత అది పోపు సామాన్ ఇద్దాం. చూడండి, మెదిగింది. ఇప్పుడు ఈ పోపు సామాన్ ఇద్దాం. ఈ మిరపకాయలు, ఈ ఎల్లుల్లి ఇవన్నీ వేసేద్దాం. ఉప్పు వేసుకుందామండి. ఈ ఆకు వేయించుకున్న ఆకు వేసేస్తానండి. కొండపిండి ఆకు, కొండపిండి కూర. పచ్చడి అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇందులోకి ఉల్లిపాయలు వేసి కలుపుకుందాం. కొండపిండి ఆకుతో ఇలాగ మనం చక్కటి చట్నీ చేసుకుని తినచ్చండి. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కిడ్నీ, లివర్ ఫంక్షన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. గాల్ బ్లాడర్లో, కిడ్నీల్లో స్టోన్లు రాకుండా చేస్తుంది. దీంతో మనం కషాయం కానీ టీ కానీ కూడా చేసుకోవచ్చు. తర్వాత మనం ఈవినింగ్ కానీ రేపు కానీ ఈ ఆకుతో చక్కటి కషాయము లేకపోతే గ్రీన్ టీ చేసుకొని తాగుదాం. ప్రస్తుతానికి ఈ చట్నీ, ఇందులో ఉల్లిపాయలు వేసాం. ఇది ఆల్మోస్ట్ గోంగూర పచ్చడి టేస్ట్లో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పక ప్రయత్నం చేయండి. దొరికినప్పుడు ఈ కొండపిండి ఆకును వదిలిపెట్టకండి. తప్పనిసరిగా ఈ కిడ్నీ రాళ్ళు, గాల్ బ్లాడర్ రాళ్ళు ఉండే వాళ్ళే కాదు, అందరూ తినచ్చు. అన్ని రకాల విటమిన్లు ఉంటాయి, అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది ఎవరికైనా ఆరోగ్యానికి మంచిదే.